వచ్చిన ఫ్లోరైడ్ పారదోలేమని. నువ్వు అమెరికాలో చదువుకున్న కేటీఆర్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 కంటే ముందు ఫ్లోరైడ్ తగ్గిందా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మొత్తం వాటర్ పైపులు అనేది సాగర్ ద్వారా నీళ్ళు అందించినావు. నువ్వు కాంట్రాక్ట్ల కోసం మేము కట్టే ట్యాంకులకు బ్లూ కలర్ వేసుకున్నావు. నువ్వు అట్లా నాశనం చేసినందుకే 12 సీట్లలో 11 సీట్లు 50,000, 60,000, 70,000 మెజార్టీలు. పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో. భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ. నేను ఎంపీగా ఉన్నా ప్రచారం. అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా 3 లక్షల మెజార్టీ వచ్చింది. ఒక్క 16 సీట్లలో ఒక్క సీటు రాలే. 7 ఇట్లా డివైడ్ పోయింది. 9 స్థానాలలో 3వ స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతాచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇవాళ కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడంట దీక్ష పెడతాడంట. సిగ్గుండాలి మీకు ఒకసారి. అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి? దానికి ఆన్సర్ చెప్పు. రావణవేలను ఎందుకు చేయాలి? ఆన్సర్ చెప్పు. ఆయన వచ్చి దీక్ష చేస్తా అంట, ఈయనంట పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో. చెప్పుతాం కొడతారు రైతులు. ఇవాళ 1,00,000 రుణమాఫీ అన్నావు. 6 విడతలు చేస్తే బ్యాంకు వాడు వడ్డీ కిందకే పోయింది. మేము పైసలు లేకుండా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నావు. 6,000 కోట్లు కట్టుకుంటా జీతాలు 1వ తారీఖు ఇచ్చుకుంటా ఆయన 15వ తారీఖు జీతాలు ఇచ్చేది. మేము దాన్ని ఇవాళ 21,000 మందికి 21,000 కోట్లు 25 లక్షల మందికి 2 లక్షల లోపు 1,80,000, 1,90,000, 1,50,000 ఉన్న వాళ్ళకు 21,000 కోట్లు వచ్చినాయా లేదా? మీరే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో 1,90,000, 1,00,000 వచ్చినాయా? మిగిలినవి కూడా త్వరగా మిగిలిన వాళ్ళు అందరికీ ఇస్తున్నాం. రైతు భరోసా కూడా ఈ 28వ తారీఖు రోజు 100 ఎకరాలు ఉండని 12,000 లెక్క వేస్తున్నాం. ఉపాధి హామీ కూలికి ఇవాళ 6,000 లెక్క ఒక ఇన్స్టాల్మెంటు, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఒక 6,000. కనీసం ఉపాధి హామీలో 20 రోజులన్నా పని చేసి ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉన్నా సరే 20 రోజులు చేస్తే చాలు 12,000 ఇస్తున్నాం. ఇవాళ 200 కరెంటు వాడే గుడిసెలకు ఉచితంగా 50 లక్షల కుటుంబాలు, అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న 1,50,000 మందికి కరెంటు బిల్లు లేదు. ఆర్టీసీకి నెలకు 300 కోట్లు పట్టి ఆడవాళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరమో యాదగిరి గుట్టకో ఏడికైనా గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాలన్నా కిరాయిలు లేవు. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగాలు తిప్పర్తులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం 12 కోట్లు పెట్టి. ఇవాళ సొరంగం గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో. నువ్వు మొకాల కాలు పైకేసి నువ్వు చేతుల మీద నడిచినా నీకు మొన్న పార్లమెంట్లో 16 సీట్లలో ఏ విధంగా గుండు సినిమా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ గుండు చిన్నానే. నీ మోసం మాటలు. దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఒకటి ఇచ్చింది. ఆ మాటలకు కూడా కొన్ని బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది? ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఏ కోర్టుకు వేస్తుందో తెలుసు. అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా. కానీ నువ్వు చేసిన అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా. ఇక నల్గొండనే దొరికిన అది డిపాయిట్ పొంగొడితే పోయి ఏకలింగం అని 3 ఫీట్లో ఏకలింగం అని 3,000తో గెలిచిండు. అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం దొరికి ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుంది. టైం లేక పోలే. ఆయన ఎక్కువని పట్టుకొని నేను ధర్నా చేస్తాడంట. పార్లమెంట్లో అనేది చిత్తుగా డిపాయిట్ అయిపోయింది. పార్లమెంట్లో 6 లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హైయెస్ట్. పోయి నల్గొండ దొరికిన ఆయన నీ గజ్వేల్లో నీ సిరిసిల్ల ఆయన 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన కాన్ఫిడెన్స్ని అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బౌలు ఆ ఊళ్ళలో తిరిగితే 6,000 మెజార్టీ వచ్చింది. ఓకే బీజేపీ క్యాండిడేట్కు. నెక్స్ట్ 2వ స్థానం కాంగ్రెస్. సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మనగాడు ఈ రేసో ఆ రేసులలో తిరిగే మనగాడు. ఆ మనగాడు వచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు సొరంగా వస్తుంది. మా చిరకాల కోరిక నెరవేరి 4 లక్షల ఎకరాల కనగల్లు, గుర్రంపూడు, దేవరకొండ, నకరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద 8 లక్షల నీళ్లు, బాపరెల్లాల కింద 1,00,000 నీళ్లు, బస్వాపూర్ గంధమిల్ల పూర్తి చేపిస్తున్నా. ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి 1 సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి 4 హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడతాయి. కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా? నీ 3 ఫీట్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా? 4,000 మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు.
అలా హాస్టల్ లేక పిల్లలు 5 వెళ్ళిపోతుంటే 80 కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి. యూనివర్సిటీ మీద ధ్యాస లేదు, చదువు మీద ధ్యాస లేదు. ఇవాళంటే దీక్ష చేస్తానికి వస్తున్నాడు, దానికైనా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో, నువ్వు కొంగ జపం చేయి, ఎవరు నమ్మడం. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, ప్రతి 40 లక్షల రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మాకు లెక్కలు తీస్తే 40 లక్షల కొత్త రేషన్ కార్డు వారం 2 రోజుల్లో 40 లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం. పేపర్లలో యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చినా ఎవరు నమ్మకండి. క్యాబినెట్లో మేము మాట్లాడుకునేది మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకునే విషయం చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఫస్ట్ కార్డు కాకుండా ముఖ్యమంత్రి గారి సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ సంతకంతో ఫస్టే మీకు 27వ తారీఖే ఇస్తాం. ప్రతి ఒక్కరికి పాత కార్డులు కంటిన్యూ అవుతాయి, కొత్త కార్డులు 40 లక్షలు ఇస్తున్నాం. ఎవడన్నా ఒక నెల తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఈ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా, నెల తర్వాత వచ్చి మేము మాట్లాడిపెట్టేటప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు 40 లక్షల మందే వీళ్ళని బొందపెడతారు, జాగ్రత్త అని చెప్తున్నా. నల్గొండకు దీక్షకు వచ్చే ముందు పోయి సిరిసిల్ల చేసుకో, 6,000 మైనస్ వచ్చింది ఇక్కడ. అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు. మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది. చెప్పకుండా ఏం ఊరుకోం. మీలాగా 2-3 రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్రపు సంస్కృతి మాది కాదు. మాది మాటలతోని, విఘ్నతతోని, సిన్సియారిటీతోని, ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తోని ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది. మీరేదో దాడి చేస్తాం, ఆఫీసుల మీదకి వస్తాం, ఇండ్ల మీదకి వస్తామంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు. మాది 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది. మా 60 లక్షల మంది తలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే, ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరికి వస్తే 2-3 రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ దాన్ని నిర్మూలించాలని, ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు. ఏర్పాటు చేసిన జిల్లాలలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మనం తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, 60 ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా? నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా? ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు, ఇసోంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓడ దాటే వరకు ఒక రకంగా, ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని, ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఆ 12 నియోజకవర్గాలకు కూడా కలిపి మనం 36,000 కోట్లను 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,000 కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కోసం, అంటే అది పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము 42,000 కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది.